తిరుమలలో సరికొత్త వివాదం. తిరుమలలో భక్తులందరూ హిందూ సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీవారిని దర్శించుకోవాలని ఒక పక్కన టీటీడీ చెప్తుంటే, టీటీడీలోని పారిశుధ్య పనులు నిర్వహించే కంపెనీ మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించిందని చెప్పి తాజా ఆరోపణ. హిందువుల కట్టుబొట్టుపై నియంత్రణ చేయడం అన్నటువంటి దాని మీద కంప్లైంట్ వచ్చింది. కార్మికులు, ప్రజా సంఘాలు దీని మీద తీవ్రంగా స్పందించినాయి. తిరుమలలో పిఎన్ఎస్ కంపెనీలో పనిచేసే పారిశుధ్య కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేసిన ఘటన నిన్న చోటు చేసుకుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, క్యూ కాంప్లెక్స్ 2, పద్మావతి ఏరియాలో పిఎన్ఎస్ కంపెనీ పారిశుధ్య పనుల కాంట్రాక్ట్ నిర్వహిస్తుంది. అయితే కంపెనీలో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బంది తమని బొట్టు పెట్టుకోవద్దంటున్నారని, గాజులు, గొలుసులు, చెప్పులు వేసుకోవద్దని నియంత్రించడంతో పాటు అవసరమైన సమయంలో కనీసం సెలవులు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సమీపంలో చేపట్టిన ఈ ఆందోళనలో తమ సమస్యలను టీటీడీ ఆరోగ్య శాఖ మేస్త్రి దృష్టికి తీసుకెళ్లారు. టీటీడీ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీదేవి చొరవతో సమస్య తాత్కాలికంగా అయితే పరిష్కారమైంది. కార్మికులను వేధిస్తున్న పిఎన్ఎస్ కంపెనీ మీద చర్యలు తీసుకోవాలని మరోవైపు సిఐటియు అక్కడ కార్మిక సంఘం డిమాండ్ చేస్తోంది.